టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వివాదం సందర్భంగా ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అసందర్భంగా తీసుకొచ్చి మాట్లాడిన మాటలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకులు బక్కన నరసింహులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య జరుగుతున్న వివాదాల మధ్యలోకి మా నాయకుడు చంద్రబాబు గారి ప్రస్తావన తీసుకొచ్చి నిందలు మోపడం సిగ్గుచేటు. కౌశిక్ రెడ్డి బుద్ధిహీనతో జ్ఞానహీనతతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు గారి ప్రస్తావన తీసుకురావడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. గతంలో అనేక సందర్భాలలో చంద్రబాబు గారికి సంబంధం లేని విషయాల్లో కూడా చంద్రబాబు గారిపై నిందలు వేసి మోపి చంద్రబాబు గారి ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే నీచ రాజకీయాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని బక్కని నరసింహులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలుగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో నంబర్ 1గా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. మా నాయకుడు చంద్రబాబు గారు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. నిన్నటిదాకా మీరు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో పనిచేశారా అని నిలదీశారు. వరదల వల్ల ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టం జరిగి వారిని ఆదుకునే పనిలో మా నాయకుడు శ్రమిస్తుంటే ఇటువంటి వివాదాలలోకి ఆయనను లాగడం ఎంతవరకు సబబో కౌశిక్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్ను అభివృద్ధి చేసి మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చిన గత చంద్రబాబు నాయుడు గారిదే. ఈ విషయాన్ని మీ నాయకుడు కేసీఆర్ గారే ఒప్పుకున్నారని అన్నారు. ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికీ బుద్ధి రావడం లేదు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం మానుకొని ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే మంచిదన్నారు. కేసీఆర్ మొదటి 5 సంవత్సరాల పాలనలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారు. కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. ఈ క్రమంలో నిన్నటి వివాదంలో చేత కాకపోతే 10 మంది ఎమ్మెల్యేలు చీరలు కట్టుకుని గాజులు వేసుకొని తిరగాలని కౌశిక్ రెడ్డి మహిళలను తక్కువ చేసి మాట్లాడారు. మహిళలను అవమానించడం బీఆర్ఎస్ పార్టీ విధానమా అని ఆయన నిలదీశారు అనే అనుమానం ప్రజల్లో వస్తున్నది. కౌశిక్ రెడ్డి మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ రాజకీయ వివాదంలోకి అనవసరంగా మా నాయకుడిని తీసుకొచ్చి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బక్కని నరసింహులు హెచ్చరించారు.